Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 May past. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. మనలో భయం కలుగుతుంది, ఈసారి డిఎస్సిలో జాబ్ సాధిస్తామా లేదా అనేది. ఎస్, గ్యారెంటీగా ఈసారి విజయం సాధిస్తారు. చాలామందికి భయం ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, సార్ మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మార్క్స్ ఎలా సాధించాలి, ఎలా చదివితే మేము మార్క్స్ సాధిస్తాము అని చాలామంది అడుగుతున్నారు మనల్ని. ఎస్, ఎలా చదవాలి నాన్న అంటే మీకోసం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్ గతంలో జరిగిన పాయింట్స్ కూడా లింక్ చేస్తున్నా. ఈరోజు వీడియో చూసినా, కొత్తగా ఈరోజు వీడియో చూసినా నీకు అర్థమయ్యే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము. గతంలో ఉన్న వీడియోస్ కూడా మీరు చూస్తే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకు అంటేనన్నా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాని బ్యాక్గ్రౌండ్ జీకే మరియు గతంలో జరిగిన కరెంట్ అఫైర్స్ లింక్ చేసి మరలా మీకు ఇస్తున్నాం. ఎస్, గ్యారెంటీగా విజయం సాధిస్తారు. ఈసారి మనకు ఒక జాబ్ రావాలి. మన కుటుంబం మన కోసం వెయిట్ చేస్తుంది 7 years నుంచి. మన పల్లె మన కోసం వెయిట్ చేస్తుంది 7 years నుంచి. మన కుటుంబంలో ప్రధానంగా మన భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మన అంటే అమ్మా నాన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈసారి జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది అనే ఉద్దేశంతో నీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశని నిరాశగా చేయకుండా నీ ప్రిపరేషన్ వేగాన్ని ఇంకా బలంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సపోర్టింగ్గా ఉంటుందన్న. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాం మీకు. అద్భుతంగా ఉంటుంది. సరే, టుడే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్, సింహాచలం ప్రమాదంపై 3 సభ్య కమిషన్. ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది. సింహాచలం ప్రమాదంపై 3 సభ్య కమిషన్ నిన్నటి రోజున జరిగింది అంటే విశాఖపట్నంలో ప్రధానంగా. మరి 3 సభ్య కమిషన్ వేశారు. మరి ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరు, ఇవన్నీ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్పర్సన్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు నాన్న అంటే, ప్రజెంట్ భారతదేశానికి పాకిస్తాన్కి వార్ జరుగుతున్న సమయంలో జాతీయ భద్రతా సలహా బోర్డు ఇంకా భారతదేశంలో ఆర్మీ పర్పస్లో వచ్చి ఎయిర్ ఫోర్స్, నేవీ పర్పస్తో సైనికులు ఇంకా బలంగా ఉంచాలనే ఉద్దేశంతో శత్రు దేశాలపైన పోరాటం చేయాలి. ఇటీవల కాలంలో మనము చూస్తాం జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థలు అంటే టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వారు మనపైన అటాక్ చేశారు, మన పర్యాటకుల పైన. జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రధాన వనరు ఏంటంటే పర్యాటక రంగం. ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడానికి కారణం కూడా పర్యాటక రంగము. అలాంటిది అక్కడ అటాక్ జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో పాకిస్తాన్ భారతదేశానికి వారు జరిగే అవకాశం ఉంది. ఎస్, పాకిస్తాన్తో భారతదేశం సింధు నది జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తాం 1960 సెప్టెంబర్ 19. అప్పుడు భారత ప్రధాని నెహ్రూ, అప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్ సింధు నది జల ఒప్పందం జరిగింది 1960 సెప్టెంబర్ 19. అప్పుడు అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఏం చెప్పింది, సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ అంటాడు, ఎస్ మేము కూడా ఫైట్ చేస్తాం. చేస్తే చేయని ఎంత చేస్తాడు వాడు, మనం చేయలేమనన్నా. మనం అనుకుంటే మన దగ్గర ఉంది మిలిటరీ పవర్స్, ఉపయోగిస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మోడీ గారు, సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, అనిల్ చౌహాన్. వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టారు నాన్న. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము, ఓకేనా. కబద్దర్ అంటున్నారు, చూసుకుందాం రండి అంటున్నాడు మోడీ గారు. ఇది ఎలా ఉండాలి నాన్న, మనకు ఒక ఇన్స్పిరేషన్. మన దేశం అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు. సరే చూద్దాం. సరే, నెక్స్ట్ వన్, యుద్ధవీరు పురస్కారం వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్. నెక్స్ట్, కేంద్ర జల సంఘం చైర్పర్సన్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు, ఇవన్నీ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాం మనము. మరి నిన్నటి ప్రశ్న మనం గమనిస్తే చాలామంది కామెంట్ రూపంలో పెట్టి ఉండొచ్చు. మరి ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. ఏమవుతుందా అంటే మీకు ఒక టాపిక్ కంప్లీట్గా వస్తుంది. ఢిల్లీ గురించి ఇలా చదువుతూ ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు పని చేస్తున్నారు అంటే రేఖా గుప్తా గారు. రేఖా గుప్తా, వెరీ గుడ్.
మా ఢిల్లీకి 9వ మహిళా ముఖ్యమంత్రి, ఢిల్లీకి 9వ మహిళా ముఖ్యమంత్రి. కానీ ఈమె ఇంపార్టెన్స్ ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి, ఢిల్లీకి 4th ఉమెన్ సీఎంగా పనిచేస్తున్నారు రేఖా గుప్తా గారు. ఇక్కడ కనిపిస్తారు ఇమేజ్లో. ఒక్కసారి చూద్దాం బ్యాక్గ్రౌండ్. మా ఢిల్లీకి 2025 ఎలక్షన్ జరిగాయి. ఢిల్లీకి మొత్తం అసెంబ్లీ స్థానాలు 70. మరి ఢిల్లీలో ఈసారి ఏ పార్టీ విజయం సాధించింది? బీజేపీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ. రేఖా గుప్తా గారు బీజేపీ పార్టీకి చెందినవారు. బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి నాన్న అంటే 48. అక్కడ ఏ పార్టీ ఓడిపోయింది? ప్రధానంగా గతంలో ఏ పార్టీ ఉండేది అధికారంలో అంటే ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలు వచ్చాయి. 22 స్థానాలు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి 2012లో అరవింద్ కేజ్రీవాల్ అంటే అవినీతి ఆరోపణల వల్ల జైలుకి వెళ్ళారు. ఆయన మీకు తెలుస్తుంది. మరి ఇక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడతాయి. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి, వరుస క్రమంలో 9వ ముఖ్యమంత్రి. ఎస్. మరి ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్. ఢిల్లీకి పాస్ట్ ఉమెన్ సీఎం సుష్మా స్వరాజ్. చూడండి నాన్న, అద్భుతమైన పాయింట్స్ మొత్తం లింక్ చేసి ఇస్తున్నా. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి తప్పనిసరిగా. మీ ఉద్దేశం ఎలా ఉంది? క్లాసెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. సుష్మా స్వరాజ్. నెక్స్ట్ వన్ షీలా దీక్షిత్. మా ఢిల్లీకి 2nd ఉమెన్ సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి అతిశీ మార్లెనా సింగ్. ఢిల్లీకి 4th ఉమెన్ సీఎంఏ రేఖా గుప్తా. ఢిల్లీ అంటే గుర్తు రావాల్సింది భారతదేశంలో తొలిసారిగా మహిళా బస్సు డిపోని ప్రారంభించారు. సఖీ బస్సు డిపో పేరుతో భారతదేశంలో తొలిసారిగా ఢిల్లీలో పూర్తిగా మహిళలే ఎంప్లాయీస్గా ఉంటారు. సఖీ బస్సు డిపోని ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో లేటెస్ట్గా. అలాగే ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఒక స్క్వాడ్ పేరు, దాని పేరే శిష్టాచార్ స్క్వాడ్. మహిళలకు రక్షణ కల్పించడానికి శిష్టాచార్ స్క్వాడ్ ఇటీవల కాలంలో ఎవరు ప్రారంభించారో ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏమైనా వస్తే చూసుకోవాలి. ఢిల్లీ అంటే ప్రధానంగా దేశ రాజధాని. ఢిల్లీలో కాలుష్యం, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి మనకి ఐఐటి కాన్పూర్ వారు వార్తలకు వచ్చారు. ఐఐటి కాన్పూర్ ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలు, ఆర్టిఫిషియల్ రైన్స్ని కురిపించింది. ఎవరు నాన్న? ఐఐటి కాన్పూర్. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానిగా వార్తల్లోకి వచ్చింది మా ఢిల్లీ. కాలుష్య రాజధాని, పొల్యూషన్ క్యాపిటల్ ఇన్ వరల్డ్ ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పాస్ట్ కరెంట్ అఫైర్స్ మా కుల గణనకు భారతదేశంలో కుల గణన అంటే కులాలు ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు. భారతదేశంలో ఏ కులంలో ఎంత జనాభా ఉంది అని లెక్కిస్తారు నాన్న. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ చూసాం. ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ చేసాం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను ప్రధానంగా 3 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఓకేనా? అలా భారతదేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసిన రాష్ట్రం అయితే తెలంగాణను మాట్లాడుకున్నాం. భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ చేశారు, రాజీవ్ గౌబా కమిటీ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు కుల గణన దేశవ్యాప్తంగా ఇక్కడ చూస్తే జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ. జనాభా లెక్కలు మనకి ప్రధానంగా 2011 జనాభా లెక్కలు, 15వ జనాభా లెక్కలు 2011లో వచ్చాయి. 16వ జనాభా లెక్కలు 16th సెన్సస్ పాపులేషన్ ఇన్ ఇండియా మనకి 2021లో రావాలి. కానీ కోవిడ్ వలన వాటిని వాయిదా చేస్తాం. ఇప్పుడు 2026 నాటికి జనాభా లెక్కలు లెక్కిస్తామని చెప్తున్నాం. అంటే అధికారికంగా వస్తే వార్తల్లోకి. దానితో పాటుగా కులగణన కూడా చేస్తాం, అంటే క్యాస్ట్ సెన్సస్. ఇక్కడ చూస్తే స్వతంత్రం తర్వాత తొలిసారిగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే పాస్ట్ టైం ఓకే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి నిర్ణయము. అంటే క్యాబినెట్ కమిటీ నిర్ణయం ఎవరికి ఇచ్చారని ప్రధానంగా రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటుగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. నిన్నటి రోజున
మరి దీంట్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గమనిస్తే కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకతో పాటుగా ఎన్డీఏ కూటమి చేతులున్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. ఇటీవల కాలంలో కులగణన చేపట్టిన తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ బీహార్ కూడా ఉంది. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ కూడా వార్తలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ చేస్తాం అంటే రానున్న కాలంలో చేస్తామని ప్రకటించారు. నెక్స్ట్ వన్, జనాభా లెక్కలు ఇప్పటికే సేకరణ ప్రక్రియ పూర్తయింది అంటే అవుతుంది. యాక్చువల్గా జనాభా లెక్కలు లెక్కించాలి, కొంతకాలం ఆలస్యమైంది. మరి జనాభా లెక్కల కోసం 13,000 కోట్లు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తారు భారతదేశంలో. ఈసారి 16వ జనాభా లెక్కలు లెక్కిస్తారు. 16 సెన్సెస్ ఇన్ ఇండియా, 16 సెన్సెస్ పాపులేషన్ ఇండియా వస్తుంది. అంటే వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జూలై 11 జరుపుకుంటాం. గత డిఎస్సీలు అడిగాడు వరల్డ్ పాపులేషన్ డే. అలా లింక్ చేసుకోవాలి. జనాభాలో ప్రథమ స్థానం ప్రపంచంలో జనాభా ఎక్కువ దేశం ఇండియా, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ ఇండోనేషియా, ఫిఫ్త్ వన్ పాకిస్తాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సింహాచలం ప్రమాదంపై 3 సభ్య కమిషన్. మరి సింహాచలం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా. మరి సింహాచలంలో ప్రధానంగా వరహ లక్ష్మీ నరసింహస్వామి సందనోత్సవం సందర్భంగా గోడకూలి 7 భక్తులు మరణించారు. దీనిపైన 3 సభ్య కమిటీ వేస్తారు. అంటే కమిటీ అయినా కమిషన్ అని ఒకటే. అక్కడ ఎందుకు అలా జరిగింది, రానున్న కాలంలో అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీని వేయడం జరిగింది. మరి 3 సభ్య కమిటీ అంటే ఒక చైర్పర్సన్, 2 మెంబర్స్ ఉంటారమ్మా, 2 మెంబర్స్. మరి ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఎవరు అధ్యక్షత వహిస్తారు, చైర్మన్ అన్న అధ్యక్ష అని ఒకటే. మరి ఈ కమిటీ చైర్పర్సన్గా సురేష్ కుమార్ ఎవరంటే పట్టణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీంట్లో మెంబర్స్ ఎవరు ఉన్నారంటే 2 మెంబర్స్. ఫస్ట్ వన్ రవికృష్ణ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగంపై పనిచేస్తారు, ఈగల్. సెకండ్ పర్సన్ ఎవరంటే వెంకటేశ్వరరావు జలవనరుల శాఖ ఇంజనీర్గా ఉన్నారు. గుర్తుపెట్టుకో, సింహాచలం ప్రమాదంపై 3 సభ్య కమిటీ వేశారు కదా, దానికి చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారంటే సురేష్ కుమార్, సభ్యులు రవికృష్ణ, వెంకటేశ్వరరావు. గతంలో ఇటీవల కాలంలో లేటెస్ట్గా మనకి తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా తిరుపతిలో వైకుంఠ దర్శనం జరిగింది. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది మనకు తెలుసు. దానిపైన కూడా కమిటీ వేస్తారు. జస్టిస్ సత్యనారాయణ నేతృత్వంలో కమిటీ వేస్తారు. అలా ప్రధానంగా తొక్కిసలాట మనకి 2015లో గోదావరి పుష్కరాల్లో కూడా తొక్కిసలాట జరిగింది. గోదావరి పుష్కరాలపైన వేసిన కమిటీ, తొక్కిసలాట పైన వేసిన కమిటీ గతంలో అడిగాడు. ఓకే, సోమయాజుల కమిటీ జస్ట్ లింక్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్, దీని ఇంగ్లీష్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అంటారు. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అని పిలుస్తారు. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్. ప్రస్తుతం భారతదేశానికి, పాకిస్తాన్కి ఇటీవల కాలంలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. లేటెస్ట్గా మనం చూస్తాం జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగింది. దానికి కారణం పాకిస్తాన్ అని తెలుసు మనకి. అంటే ఇలాంటి సమయంలో మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన ఆర్మీ అంటే మన దేశం స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో లేటెస్ట్గా జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్పర్సన్ కొత్త వ్యక్తిని నియమించారు. మరి ఆయన పేరు అలోక్ జోషి. మరి అలోక్ జోషి ఎవరంటే రా మాజీ అధిపతి. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అని పిలుస్తారు. రా మాజీ అధిపతి ఇటీవల కాలంలో జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహా బోర్డులో 15 మంది సభ్యులు ఉంటారు. లేటెస్ట్గా అయితే 7 మెంబర్స్ నియమించారు. మనకు సభ్యులు అవసరం లేదు, చైర్మన్ గుర్తుపెట్టుకో. జాతీయ భద్రతా సలహా బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే గుర్తుపెట్టుకో 15 మంది. మన కొత్తగా వచ్చిన వ్యక్తులు మీకు అవసరం లేదు. మనకు కావాల్సిన చైర్మన్ ఎవరు వచ్చారు అంటే అలోక్ జోషి రా మాజీ అధిపతి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యూత్ వీర్ పురస్కారం వార్తలో ఉంది. ఓకేనా, యూత్ వీర్ పురస్కారం అంటే అవార్డు. మరి ఎవరికి ఇచ్చారు అవార్డు అంటే తెలంగాణ వ్యక్తికి.
అంటే ప్రధానంగా తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క కట్టుబాట్లు ప్రపంచ పటంలో చూపించినందుకు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సంస్కృతి గురించి ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. దాని గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచంలో చూపిన ప్రముఖ చిత్రకారుడు, మరి ఆయన పేరు తోటా వైకుంఠంకి వచ్చింది. మరి ఈ అవార్డు నిన్నటి రోజున చూస్తే హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ భవన్లోని వీరు ఫౌండేషన్ చైర్మన్ అరుణ్ బహుగుణ ఇవ్వడం జరిగింది. అరుణ్ బహుగుణ అధ్యక్షతన 32వ స్మారక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డు ప్రధానంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేశారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ భవన్లోని వీరు ఫౌండేషన్ చైర్మన్ అరుణ్ బహుగుణ అధ్యక్షతను 32వ స్మారక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అంటే ప్రధానంగా యుద్ధ వీరు పురస్కార 32వ ప్రధానోత్సవం జరిగింది. దానికి ఈ అవార్డు ఇచ్చారు. ఎవరికి? ప్రధానంగా అంటే మనకి తోటా వైకుంఠం. మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానంగా 2025 తెలంగాణ ప్రభుత్వం యుద్ధ వీరు పురస్కారం ఎవరికి ఇచ్చింది? ఆయన పేరు తోటా వైకుంఠము. మరి తెలంగాణ వార్తలో ఉంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు మీకు. రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఇటీవల కాలంలో మనం చూస్తాం, నన్ను GI ట్యాగ్ గుర్తింపు పొందింది. వరంగల్ చపాటి మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ పేరు మార్చారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఇటీవల కాలంలో UGC గుర్తింపు వచ్చింది. UGC చైర్మన్గా పనిచేస్తున్న ప్రెసిడెంట్ వినీత్ జోషి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్. ఓకేనా? అదే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయము అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చారు. సురవారం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు. మీకు చెప్పాం గతంలో. ఇవన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా 2026 ఆసియా క్రీడలో క్రికెట్. మరి నిన్నటి రోజున మాట్లాడుకున్నాం. 2026 ఆసియా క్రీడల్లో ఒక కొత్త క్రీడని ఏర్పాటు చేస్తారని మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు మనకి 2026 ఆసియా క్రికెట్ క్రీడల్లో ఒక్కసారి నిన్న కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. 2026 ఆసియా క్రీడల్లో కొత్త గేమ్ని యాడ్ చేస్తానని చెప్పుకున్నాం. అదే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మరలా ఇప్పుడు లేటెస్ట్గా నా క్రికెట్ని తీసుకొస్తారంట. అంటే ప్రధానంగా T20 ఫార్మాట్. అంటే క్రికెట్ని ఆసియా క్రీడలో ఇప్పుడే కాదు, గతంలో కూడా తీసుకొచ్చారు. అంటే గతంలో 2010, 2014, 2023, 2026 ఇది 4వసారి ఆసియా క్రీడలో తీసుకురావడం క్రికెట్ని. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. నిన్నటి రోజు చెప్పుకున్నాం. ఈసారి 20వ ఆసియా క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? జపాన్ దేశంలో ఐచి నగోయా దేశంలో జరగవలసి ఉంది. నెక్స్ట్ 19వ ఆసియా క్రీడలు ప్రధానంగా ఎక్కడ జరిగాయని మాట్లాడుకున్నాం. 19వ ఆసియా క్రీడలు చైనా దేశంలో జరిగాయి. చైనాలో ఎక్కడంటే హాంగ్జే నగరంలో జరిగాయి 2023లో. అంటే యాక్చువల్గా 2022లో జరగాలి. అంటే ఆ సమయంలో చైనాలో కరోనా ఉండడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారని కూడా మనం చెప్పుకున్నాం. అయితే 19వ ఆసియా క్రీడలో ఇండియా ర్యాంక్ 4th 1. ఒకసారి నిన్న కరెంట్ అఫైర్స్ చూడండి. మరి ఇండియా సాధించిన మొత్తం పథకాలు ఏంటంటే మనకి 107. మనకి 19వ ఆసియా క్రీడలో ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉందంటే చైనా ఉందని చెప్పుకున్నాం. చైనా మొత్తం 383 పథకాలు సాధించింది. సెకండ్ వన్ ఏముందనంటే జపాన్ 188 పథకాలు సాధించింది. 188. థర్డ్ వన్ సౌత్ కొరియా 190 పథకాలు సాధించింది. మనకి ఇండియా అయితే 4th ప్లేస్లో ఉంది. మొత్తం 107 పథకాలు సాధించింది. ఈ 107 పథకాలు ప్రధానంగా గోల్డ్ ఏమో 28, సిల్వర్ ఏమో 38, బ్రాంజ్ ఏమో 41. ఓకేనా? మరి ఫస్ట్ ఆసియా క్రీడలు ఏషియన్ గేమ్స్ 1951లో జరిగాయి. ఎక్కడంటే భారతదేశంలో. మరి ఆసియా క్రీడల్ని ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుపుతామని చెప్పుకున్నాం. అలాగే T20 T20ని 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం.
2028లో 34th ఒలింపిక్స్ అమ్మ. 34th ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? లాస్ ఏంజల్స్, అమెరికా. ఈ అమెరికాలో కొత్త క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో T20 కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. కేంద్ర జల సంఘం చైర్మన్. మరి కేంద్ర జల సంఘం చైర్మన్గా గతంలో ఎవరు పని చేశారంటే ముఖేష్ కుమార్ సిన్హా. గతంలో MK సిన్హా ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆయన పేరే చాలా చాలా ఇంపార్టెంట్, అతుల్ జైన్. అతుల్ జైన్ అంటే CWC అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్, దీన్ని తెలుగులో కేంద్ర జల సంఘం చైర్మన్ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎవరు వచ్చారు? అతుల్ జైన్. ఎవరి స్థానంలో వచ్చారు అంటే MK సిన్హా, ముఖేష్ కుమార్ సిన్హా. ఇక్కడే కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవాలి. మరి ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు పని చేస్తున్నారు నానంటే CR పాటిల్. CR పాటిల్ చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తుంది CR పాటిల్. ఇక్కడ ఇంకో పాయింట్ లింక్ చేసుకోవాలి. NGT అంటాం. NGT మరి NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది 2010లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెజెంట్ NGT చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారు అంటే ప్రకాశ్ శ్రీవాస్తవ. ప్రకాశ్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. ప్రకాశ్ శ్రీవాస్తవ. ప్రకాశ్ మనకు తెలుసు, కిక్కు సినిమాలో మనకి బ్రహ్మానందన్ అంటాడు. ఎవరు అంటే ప్రధాని రవితేజ. తెలుసు, రా ప్రకాశ్ అంటాడు. అలా గుర్తుపెట్టుకోవద్దు మనం, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఓకే, ప్రకాశ్ శ్రీవాస్తవ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ఇది చూస్తే ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇటీవల కాలంలో ఉమెన్స్ యొక్క ప్రయారిటీ పెరుగుతుంది భారతదేశానికి సంబంధించి. మరి ఇటీవల కాలంలో విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. విశిష్ట శాస్త్రవేత్త అంటే ప్రధానంగా పదవి విరామణ చేసిన అత్యంత నిపుణులు సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్తగా అవకాశం ఇస్తారు. అలా ఇటీవల కాలంలో విశిష్ట శాస్త్రవేత్తగా ఒక మహిళ రావడం జరిగింది. ప్రధానంగా ఏ సంస్థకు సంబంధించి అంటే CSIRకు. ఇక్కడ మనం గమనిస్తే విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ. IICT విశ్రాంత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అంటే IICT డాక్టర్ శైలజ విశిష్ట శాస్త్రవేత్తకు నియమితులయ్యారు. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కమ్మ అంటే CSIRకు విశిష్ట శాస్త్రవేత్తగా ఎవరు వచ్చారు అంటే డాక్టర్ శైలజ. మరి CSIR 1942లో ఏర్పాటైంది. CSIR ఏర్పాటైన తర్వాత విశిష్ట శాస్త్రవేత్తగా తొలిసారిగా ఒక మహిళ ఎంపికైంది. ఇది ఇంపార్టెంట్. అలాగే CSIRకి ఒక శాస్త్రవేత్త కూడా పనిచేస్తున్నారు. అండ్ CSIRకి DGగా పనిచేస్తుంది మా డైరెక్టర్ జనరల్ కూడా పాస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్. CSIRకి పాస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా కూడా ఒక మహిళ పనిచేస్తున్నారు. ఎవరు అంటే నల్లతంబి కళాయి సెల్వి ఏమో DG నాన్న. ఇప్పుడు విశిష్ట శాస్త్రవేత్తగా CSIRకి ఎవరు వచ్చారంటే శైలజ గారు వచ్చారు. శైలజ. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది 1942లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. ఓకేనా. అంటే గతంలో డాక్టర్ శైలజ గారు IICT శాస్త్రవేత్తగా ఉన్నారు. IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి. ఎప్పుడైతే పదవి విరామణ అయిపోయిన తర్వాత మరలా వారి యొక్క సేవలను వినియోగించుకోవడానికి అంటే విశిష్ట సేవా కార్యదర్శిగా అవకాశం ఇస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఎవరు అవకాశం ఇచ్చారంటే CSIR. మరి మీకు పదవి కాలం 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చినంత వరకు ఉంటారు. జస్ట్ గుర్తుపెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొత్త CJIగా జస్టిస్ గవాయ్ నియామకం. మీకు చెప్పా గతంలో ఒకసారి. అంటే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి 52nd CJIగా ఎవరు రాబోతున్నారు అంటే జస్టిస్ గవాయ్. మరి 51 మనకి ఎవరు పనిచేస్తారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇక్కడ మనం గమనిస్తే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తూ ఉంటారు. భారతదేశానికి లేదా సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తి HJ కానియా.
హెచ్జే కానియా. 50 ఎవరు చెప్పుకున్నాం, డివై చంద్రచూడ్. 51 జస్టిస్ సంజీవ్ ఖన్నా. 52 ఎవరు రాబోతున్నారు నాన్న అంటే బిఆర్ గవై. మనకి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ మంత్ 13వ తారీఖున విరమణ చేస్తున్నారు. 52nd సీజేఐగా బిఆర్ గవై రాబోతున్నారు. మరి బిఆర్ గవై చేత మే 14వ తారీఖున 2025 మే 14వ తారీఖున రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బిఆర్ గవై 2025 మే 14 నుంచి 2025 నవంబర్ 23 వరకు ఉంటారు. నెక్స్ట్ 53rd 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంతం గారు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1950 జనవరి 28వ తారీఖున ఏర్పాటైంది. మరి ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంకి సుప్రీంకోర్టు తెలుసు మనకి. భారతదేశ చరిత్రలో గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టంగా మారిన బిల్లు తమిళనాడు రాష్ట్రం. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం జోక్యం చేసుకుని ఆ బిల్లు చట్టంగా మార్చింది సుప్రీంకోర్టు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. అంటే ఇటీవల కాలంలో మోడీ విదేశీ పర్యటన మనం చూసాం. అలాగే భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మోడీ గారు పర్యటన చేయనున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన 3 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన. ఈ 3 రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. 2025 మే మంత్లో అంటే ఈ మంత్లో 2025 మే మంత్లో ఆ 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర అంటే ముంబై గుర్తు రావాలి. ఈ ప్రధానంగా ఒక కార్యక్రమం, ఒక సమ్మిట్ని ఏర్పాటు చేస్తాం. భారతదేశంలో తొలిసారిగా ఒక సమ్మిట్ని ఏర్పాటు చేస్తాం ముంబైలో. మరి ఈ సమ్మిట్ని ప్రారంభిస్తున్నారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మరి ఈ సమ్మిట్ ఈ రోజు ప్రారంభిస్తారు మే 1వ తారీఖున. ఈ సమ్మిట్ పేరు వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025. ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మోడీ గారు ప్రారంభించారు. గుర్తుపెట్టుకో, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ముంబై అంటే మహారాష్ట్ర. ఎవరు ప్రారంభించారు? మోడీ గారు. ఇదే సమయంలో గుజరాత్లో ఒక పోర్ట్ని కూడా ప్రారంభిస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ సీ పోర్ట్ని. ఓకే, గుజరాత్ కన్నా కేరళలో ప్రారంభిస్తారు. కేరళలో తిరువనంతపురంలో ఒక పోర్ట్ని కూడా, ఒక సీ పోర్ట్ ప్రారంభిస్తారు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు మోడీ గారు. మనకు కావాల్సింది ఏంటంటే 2025లో ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ, నెక్స్ట్ మహారాష్ట్ర మోడీ గారు పర్యటన చేస్తారు. దీంట్లో భాగంగానే ఒక సమ్మిట్ని ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా ప్రారంభిస్తున్న సమ్మిట్ పేరు వేవ్స్ అంటే మనకి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఎక్కడ జరిగింది సరిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజధాని నిర్మాణాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోడీ. అంటే మోడీ విదేశీ పర్యటన వెళ్తున్నారు ఇటీవల కాలంలో. అంటే మోడీ గారు 3వసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీ అని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఉగ్రవాద దాడి. అంటే ప్రధానంగా పహల్గామ్ వార్ జరిగింది. మరి ఈ సమయంలో బయటికి వెళ్ళడం ఇష్టం లేక రద్దు చేసుకున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు ఆ దేశానికి? అంటే మోడీ గారిని రష్యాకి ఇన్వైట్ చేశారు. అంటే మీరు మా దేశం రండి అని. దేనికి ప్రధానంగా వెళ్తున్నారంటే గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80వ వార్షికోత్సవానికి రమ్మన్నారు ఆయన్ని. మరి గ్రేట్ పేట్రియాటిక్ వారు అంటే ప్రధానంగా దేశభక్తి యుద్ధము. అంటే మనకి రష్యాకి జర్మనీకి యుద్ధం జరిగింది. ఆ సమయంలో జర్మనీకి అంటే ప్రధానంగా రష్యా జర్మనీ పైన యుద్ధం చేసి గెలుపొందింది. అయితే దీని గుర్తుగాన ప్రతి సంవత్సరం కూడా రష్యా దేశము గ్రేట్ పేట్రియాటిక్ వార్ నిర్వహిస్తుంది. రష్యా జర్మనీ పైన సాధించిన విజయాన్ని గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఏం జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అంటే ప్రధానంగా ఎప్పుడు అంటే మే 9వ తారీఖున. ఓకే, మే 9వ తారీఖున జరుపుకుంటాం. అంటే ప్రధానంగా ఏ దేశం జరుపుకుంటుంది? రష్యా ప్రతి సంవత్సరం గ్రేట్ పేట్రియాటిక్ వార్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 9వ తారీఖున జరుపుకుంటుంది.
దీనికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పారు ఆయన్ని. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఇంపార్టెన్స్. మే 1వ తారీఖున ఇంటర్నేషనల్ లేబర్స్ డే, ప్రపంచ కార్మికుల దినోత్సవం. అంటే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? మే 1వ తారీఖున జరుపుకుంటాం. ఈ పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, కార్ల్ మార్క్స్ అంటారు. నెక్స్ట్, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పింది కూడా కార్ల్ మార్క్స్, మీకు ఐడియా ఉంది. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ లేబర్స్ ఎప్పుడు జరుపుకుంటాం? అంటే మే 1వ తారీఖున సరిపోతుంది. జస్ట్ ఇక్కడ పాయింట్ గుర్తు రావాలి, 1919 గుర్తు రావాలి. ILO ఏర్పాటైంది. ILO అంటే ప్రపంచ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీనికి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది నాన్న, జెనీవాలో ఉంది. మరి ప్రెసిడెంట్ ILO డైరెక్టర్ జనరల్గా ఎవరు పని చేస్తున్నారంటే గిల్బర్ట్ ఎఫ్ హంగ్బో పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. స్వతంత్ర సమరయోధురాలు పస్య కన్నమ్మ. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తుల వరకు మరణాలు ఇంపార్టెంట్. లేటెస్ట్గా వార్తల్లో మరణాల గురించి చూస్తే ఒక వ్యక్తి, ఒక ఉమెన్ మరణించినట్టు వార్తలో ఉంది. ఆమె పేరు పస్య కన్నమ్మ, స్వతంత్ర సమరయోధురాలు. అయితే ఇటీవల కాలంలో మరణించిన పస్య కన్నమ్మ గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందినవారు. సూర్యాపేట అంటే మన తెలంగాణకు చెందినవారు, సరిపోతుంది. అంటే ప్రధానంగా ఈమె 1941లో జరిగిన 8వ ఆంధ్ర మహాసభలో సోదరుడు సంబారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈమె 1941లో ఆంధ్రప్రదేశ్లో 8వ ఆంధ్ర మహాసభ జరిగింది. దాంట్లో వాళ్ళ యొక్క సోదరుతో పాల్గొన్నారు ఈమె. మరి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఒకసారి రీకాల్ చేసుకుంటే వెరీ లేటెస్ట్గా కస్తూరి రంగన్ మరణించారు. ఇస్రో మాజీ చైర్పర్సన్ కస్తూరి రంగన్, మీకు ఐడియా ఉంది. 2020 విద్యకి 2020 అంటే NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి చైర్పర్సన్గా పనిచేస్తారు. కస్తూరి రంగన్ మరణించారు. లేటెస్ట్గా పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. వెరీ లేటెస్ట్గా ఇటీవల కాలంలో మరణించిన కథక్కు చెందిన ఒక మహిళ కూడా మరణించారు. కుముదుని లకియా గారు కూడా మరణించారు. కుముదుని లకియా మరణించారు. వెరీ లేటెస్ట్గా వనజీవి రామయ్య, తెలంగాణకు చెందిన పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కూడా మరణించారు. ఇవన్నీ మీకు చెప్పా, ఒకసారి రీకాల్ చేసుకోండి. వనజీవి రామయ్య. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రష్యా విక్టర్ డే వేదికలకు రాజ్నాథ్ సింగ్. అంటే మోడీ గారు అటెండ్ అవ్వలేదని మాట్లాడుకున్నాం కదా. మోడీ గారు ప్లేస్లో ఎవరు వెళ్తున్నారంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా రేపటి ప్రశ్న ఏంటంటే ఇటీవల కాలంలో పాత పేర్లు, కొత్త పేర్లు అంటే ఓల్డ్ నేమ్స్, న్యూ నేమ్స్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలా ఇటీవల కాలంలో అస్సాంలో కరీంగంజ్ జిల్లా ఉంది. అస్సాంలో కరీంగంజ్ జిల్లా పేరును ఇటీవల కాలంలో ఏ విధంగా పేరు మార్చారు? అస్సాంలో కరీంగంజ్ జిల్లాకి కొత్తగా పేరు మార్చారు. విజయభూమా, లేకపోతే శ్రీభూమా, శ్రీ విజయపురమా అండ్ సరాయ్ ఖాళేఖానా. ఈసారి ఆప్షన్లు ఇచ్చా, మరి రేపటి రోజున కామెంట్ బాక్స్లో పెట్టండి, క్లియర్గా ఇస్తా. ఈరోజు ఆన్సర్ ఇచ్చా మీకు. డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మీకు ఆన్సర్ ఇవ్వలేదు, ఈసారి ఇచ్చా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.